నమస్తే అండి రామరావు గారు. చిరంజీవి గారి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత మాట్లాడుకున్నా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. అసలు ఏం జరిగింది, అసలు ఏంటి కారణాలు అని మనకి ఇంకా ఆ క్యూరియాసిటీ ఎప్పటికీ ఉంటుంది. అయితే చిరంజీవి గారు విజయశాంతి గారి కాంబినేషన్ లో చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి, మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాంబో కోసం ఏం చెప్తారు మీరు? వాళ్ళ కాంబోలో ప్రధానంగా ప్రేక్షకుల్ని ఆకర్షించేది డ్యాన్సు. చిరంజీవి గారిలో ఎంతైతే ఆ స్ప్రింగ్ ఉందో విజయశాంతిలో కూడా అదే స్ప్రింగ్ ఉంది. ఐ లవ్ యూ హారిక, నీ పేరుకి జోహారిక అని ఆ పాట ఉంది కదా, హిందూ వదన పాట. నిజంగా మొన్న స్టేజ్ మీద కూడా ఆయన పాడాడు. ఆ పాటలో ఇద్దరిని రెండు కళ్ళతో చూడగలవా, ఎంత బాగా ఉన్నారు వాళ్ళు. జంట అంటే చిరంజీవి విజయశాంతి అన్నట్టుగానే ఉంటారన్నమాట. అయితే చిరంజీవిలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఎంతైతే సీరియస్నెస్ ఉందో అంతే కామెడీ కూడా ఉంటుంది. అందుకే ఆయన పక్కన యాక్ట్ చేసే హీరోయిన్లు చాలా బాగా రాణిస్తారన్నమాట. అందుకే చిరంజీవితో యాక్ట్ చేసిన హీరోయిన్లు, ఇద్దరు హీరోయిన్లు ఎంత బాగా రాణించారంటే, ఎవరు మొదటిది విజయశాంతి, రెండవది రాధ. వాళ్ళు నిజంగా జోడియా అన్నట్టుగా అనిపిస్తుంటుంది అన్నమాట. అంత క్లోజ్గా ఇమిటేట్ చేస్తారు. మూడవది భానుప్రియ కూడా చాలా బాగా డ్యాన్సు చేసే వ్యక్తిగా పరిచయం ఉంది, కానీ భానుప్రియ ఏ కారణం చేత ఎక్కువ సినిమాల్లో చేయలేకపోయింది. నాలుగవది రాధిక, ఆవిడ కూడా చిరంజీవితో చాలా సినిమాలు చేసిందన్నమాట. బాగా రౌడీ రౌడీ అంటే చిన్నపిల్ల, అల్లరి పిల్ల. చిరంజీవిని బాగా అల్లరి చేసేది. అప్పటికి చిరంజీవి చిన్న వయసు కనుక ఆ అల్లరినేమో ఎంజాయ్ చేసేవాడు అన్నమాట. ఇలాగా మొత్తం హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సినిమాలు పంచేవాడు. ఏ సినిమా అయినా సరే 100 రోజులు ఆడేదన్నమాట. 100 రోజులు ఆడే విధంగా సినిమాని మలుచుకునేవాడు. తర్వాత ఆయన సినిమాకి డ్యాన్స్ కంపోజింగు ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించేవారు అన్నమాట. డాన్స్ మాస్టారు ఆ మూమెంట్ చేసినట్టయితే ఆ మూమెంటు అంతకంటే బాగా చేసి ఇంప్రూవైజ్ చేసి చూపించేవాడు చిరంజీవి మాట. ఆ విధంగా చిరంజీవి ఇండస్ట్రీలో మొదట్లో సుప్రీం హీరో అయ్యాడు. తర్వాత సుప్రీం హీరో కాస్త మెగా హీరో అయ్యాడు మాట. ఇప్పుడు డాన్స్ దగ్గరకు వస్తే చిరంజీవి గారితో ఆ రేంజ్ లో చేయగలిగేవారు రాధ అని విన్నాము. అవును, అంటే కొంచెం హీరోయిన్లు చిరంజీవి గారితో పోటీ పడలేక కాస్త అటు ఇటుగా చేసేవారు. రాధ గారు ఒక్కరే పోటీ పడి చేసేవారు అని విన్నాం అని అనేవారు. కానీ చిరంజీవి గారితో పోటీ పడి చేసేవాళ్ళు ఆయన చెప్పిన ప్రకారం, ఎవరు చిరంజీవి గారు చెప్పిన ప్రకారం. నేను నా పక్కన ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా పెద్దగా నేను పట్టించుకోను, కానీ భానుప్రియ యాక్ట్ చేసిందంటే నేను వచ్చే ముందు స్టెప్స్ అన్నీ చూసుకుంటాను. ఆ స్టెప్స్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని భానుప్రియతో ధీటుగా యాక్ట్ చేయగలనా అన్నది ఆలోచించుకొని ఆవిడతో పోటీ పడి నటిస్తాను అని చిరంజీవి గారు చెప్పారు. అది చిరంజీవి గారు విజయశాంతి గారు కలిపి ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు? చేశారండి వాళ్ళ సినిమాలు ఒక దగ్గర 20 సినిమాలు చేసుకుంటారు. అదే కదా మొన్న అన్నాడు, నువ్వు నేను 20 సినిమాలు చేసాం కదా, ఎప్పుడైనా ఏవైనా అన్నానా నువ్వంటే నాకు ఎంత ప్రేమ, అలా తిట్టేసావు నువ్వు, తిట్టినప్పుడు కూడా ఒక్క మాట అన్నానా అని చెప్పేసి ఆ స్టేజీ మీద అలాగ అనడం నాకు చాలా ఆనందంగా అనిపించేది అన్నమాట. నిజంగా స్నేహం అంటే కదా. ఇప్పుడు నువ్వు అన్ని తిట్లు తిట్టావు, నేను ఒక్క తిట్టాను నేను, మరి నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఆలోచించు అని చెప్పేసి మళ్ళీ ఎవరైనా మీరు యాక్ట్ చేస్తారంటే ఓ ఎస్గా నేను రెడీ అన్నాడు. అలాగా నిజంగా చిరంజీవి గారు విజయశాంతి లాంటి వాళ్ళకి మళ్ళీ కలిసి వాళ్ళ కాంబో యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మ్యాన్లీగా ఉంటుంది విజయశాంతికి. అందుకే కదా లేడీ అమితాబ్ అని పేరు కూడా వచ్చింది. డ్యాన్సులు బాగా చేస్తుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫైట్స్ బాగా చేస్తుంది. అలాగా క్యారెక్టర్లో ఒదిగిపోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయశాంతి గారు. అయితే
వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది? అప్పట్లోనే వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. మధ్యవర్తులు ఎవరో ఉంటారమ్మా, ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఎక్కడ చెప్తారు. అయితే విజయశాంతిలో గుణం ఉంది, పట్టించుకో దేని కూడా. కానీ ఏదో ఒక సినిమాలో ఇలాగ కాస్త కరిచే సీన్ ఉంటే గట్టిగా కావాలనే కరిచేశారు. అదే అదే అలాగైతే అల్లరి చేయడం ఏంటంటే అల్లరి విజయశాంతే చిరంజీవిని ఎక్కువ అల్లరి చేసింది. ఎందుకంటే బాగా అల్లరి పిల్ల కదా ఆవిడ. తర్వాత ఆవిడ కొంచెం ఫైట్స్ కూడా బాగా చేస్తుంది. తెలుసో తెలీదు, ఒక 12 రైల్వే పెంకులు ఉన్నాయనుకో, ఆ 12 రైల్వే పెంకుల్ని ఒక అరచేతితో కొట్టేస్తుంది అన్నమాట. అట్లాంటి ఫైట్స్ బాగా చేస్తుంది. కనుక అల్లరి పిల్లలు అంటే విజయశాంతి. వాళ్ళిద్దరికీ బాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నమాట. అయితే చిరంజీవి గారికి విజయశాంతి గారికి రాను రాను సినిమాలు తగ్గాయి. సో అప్కమింగ్ హీరోలు ఆ ప్లేసెస్ ని తీసుకున్నారు, ఆ ప్లేస్ ని అని ఎందువల్ల అంటారు? అంటే ఇక్కడ సినిమాలు అంటే అప్పుడు చిరంజీవి గారి తాలూకు ఆ ప్రిఫరెన్స్ హీరోయిన్ ఏజ్ అంటే ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో ఏజ్లో ఉన్నవాళ్ళని తీసుకుంటాడు కదా. మరి ఇప్పుడు టబుని కానీ విజయశాంతిని కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకోడు కదా జనరల్గా. అందువల్ల అదేదో ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ చిరంజీవి కోసం విజయశాంతి కోసం కథ రాసుకుంటే చాలా బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. ఓకే. సో ప్రేక్షకులు మీరు చిరంజీవి గారు చెబుతూ ఉన్నప్పుడు దాన్ని చూసిన వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు రామారావు గారు చిరంజీవి గారు అంటే అంత ఇంట్రెస్ట్ గా మాట్లాడారు, అసలు వీళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవ ఏంటి అని. ఏం జరిగింది? లేదమ్మా, నేను చిరంజీవి గారి తాలూకు ఏది దాన్ని ఏమంటారు లెటర్ హెడ్ అప్పటి నుంచి ఆయన్ని గమనిస్తున్నాను. గంగాధరం లెటర్ హెడ్ ఇచ్చాడు అన్నమాట. అప్పుడు వచ్చి రన్ జీవి అని రాశారన్నమాట. అప్పటి నుంచి ఆయన తాలూకు అంటే రన్ అంటే ఆయన తాలూకు పేరులో పరుగు ఉండాలని ఆయన ఉద్దేశం. అప్పుడు కాంచి గమనిస్తున్నాను. చిరంజీవి గారి గురించి ఎవరైనా ఏదైనా ఒక రాంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టయితే నేను అడ్డంగా పడుతున్నాను అన్నమాట. ఎందుకంటే మొన్న ఎవరో ఎందుకు రోజా చెప్పింది, అన్నదమ్ముల్లో ఎవరైనా సహాయం చేశారంటే నీ కళ్ళు కనిపిస్తున్నాయే లేదా, చిరంజీవి ఎంత ఇచ్చాడు, ఇండస్ట్రీని ఎవరు కాపాడారు అని చెప్పేసి ఎన్నోసార్లు మాట చిరంజీవి గారి తాలూకు వ్యక్తిత్వాన్ని చిరంజీవి గారి తాలూకు ఔన్నత్యాన్ని మనం చెప్పడం జరిగింది. చిరంజీవి గారి వల్లే నాగబాబు, అలాగే చిరంజీవి గారి వల్లే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఒకటే, శరీరాలు వేరైనప్పుడు కూడా చిరంజీవితే ప్రాణం. అది చెప్పాను నేను. మరి ఎవరు మొత్తానికి అమాయకులు. నేను చెప్పింది నేను అసలు కొంతమంది చిరంజీవి గారి తాలూకు ఫ్యాన్స్ కానీ మన ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఎంతో అంత అపురూపంగా నాకు మెసేజ్లు పెట్టి ఎంతో ప్రేమిస్తారన్నమాట. బట్ నేను చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఎవరైనా నెంబర్ 1 ఉన్నారంటే చిరంజీవి నెంబర్ 1 అని చెప్పా. మోహన్ బాబుకి చిరంజీవికి గొడవ వచ్చినప్పుడు కూడా మోహన్ బాబే చిరంజీవి నెంబర్ 1 చెప్పా. ఎప్పుడైనా సరే చిరంజీవిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏదో చెప్పుకుంటూనే వస్తున్నాను. పాపం ఎవరో అమాయకులు సరిగ్గా అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకుంటారండి, మిగతా వీడియోలు చూసినట్లయితే అర్థం అవుతుంది కదా. అంతేగాని నేను డెఫినెట్గా మనస వాచ కర్మణ చిరంజీవి గారు మెగాస్టార్గా నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.